हर नमः पार्वतीपतये हर हर महादेव हर काण्डद्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः कृत्तिकाद्यपभरण्यन्त नक्षत्रेश्चर्चितोदयाय नमः। ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం। దీనికి అబ్దేవతలు అంటే నీరు అధిష్టాన దేవత చాలా ముఖ్యమైనటువంటిది। మనకి నీరు ఎంత ఆధారమైనటువంటిదో మన జీవనానికి మనకు తెలుసు। అటువంటి నీరు దీనికి అధిష్టాన దేవత। ఆ అబ్దేవతలను గురించినటువంటి నీటిని గురించినటువంటి అబ్దేవతలను గురించినటువంటి ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి ఈ నక్షత్రం నందు చేయదగినటువంటి యాగం గురించి తెలుసుకుందాం। ముందుగా ఈ యాగం చేయదగినటువంటి విధిని గురించి ఏం చెబుతున్నదంటే వేదము ఆపో వా అకామయంత సముద్రం కామం అభిజయేమేతి తా ఏతమద్భ్యోషాఢాభ్యశ్చరున్నిరవపన్న తతో వైతాః సముద్రం కామం అభ్యజయన్ సముద్రగో హవై కామం అభిజయతి ఏతేన హవిషాయజతే యోజేన దేవం వేద సోత్ర జుహోతి। అబ్దేవతలు ఏమండి, నీరు వస్తువు కదా, అది దేవత ఏమిటి అని అంటే మన సనాతన సాంప్రదాయంలో మనం వృక్షాన్ని, అశ్వత్థం మొదలైనటువంటి వృక్షాలని, మరి వల్మీకం పుట్ట మొదలైనటువంటి భూమిని కూడా పూజ చేస్తాం, నీటిని పూజ చేస్తాం, వాయువుని పూజ చేస్తాం। ఏమిటి అంటే ప్రతి వస్తువుకి కూడా అధిష్టాన దేవత, అందులో ఆ తర్వాత ప్రతి వస్తువులోనూ కూడా చైతన్యం ఉంటుంది। ఆ అధిష్టాన దేవతను అలాగే ఆ చైతన్యాన్ని ఆరాధన చేసి తద్వారా ఆ ఫలితాన్ని పొందడమే మన సనాతన సాంప్రదాయం యొక్క వైశిష్ట్యం। మన దగ్గర ఒక వస్తువు ఉన్నది అనుకోండి, ఎవరైనా మనం వస్తువు కావాలి అంటే, మన దగ్గర ఉన్నటువంటి వస్తువు కావాలి అంటే ఏం చేస్తారు, మనల్ని అడుగుతారు। అంటే అది మనకి సంబంధించినటువంటిది, ఆ వస్తువుకి మనం యజమానులం కాబట్టి, అది మనల్ని, ఆ వస్తువు మనకి అధీనమై ఉంటుంది కాబట్టి ఆ వస్తువు కావాలి అంటే అయా ఫలానా వస్తువు నాకు ఇవ్వండి అని మనల్ని అడుగుతారు। అలాగే ప్రతి అణువు యందు కూడా, ప్రతి వస్తువు ఎందుకు కూడా, ప్రతి వస్తువుకి కూడా అట్లా అభిమాన దేవతలు వాటికి ఉంటారు। అట్లా అబ్దేవతలు కూడా ఉన్నారు। ఆయన ప్రధానంగా వరుణుడు, ఇంకా ఉపదేవతలు ఉంటారు। ఆ రకంగా అబ్దేవతలు ఎలాంటి వారు అంటే ఆపోవా అకామయంత సముద్రం కామం అభిజయేమేతి, వారు అనుకున్నారట అబ్దేవతలు సముద్రము మొదలైనటువంటి వాటన్నిటిలో కూడా చక్కగా నీరు పరిపూర్ణంగా ఉండేట్టుగా చూసి అవి ఆయా సమయంలో ప్రజల యొక్క అవసరాలు, ప్రకృతి యొక్క అవసరాలు తీర్చి జీవనానికి ఉపకరిస్తూ ఉంటాయి। ఆ రకంగా నీరు మనకు ఉపకరిస్తూ ఉంటుంది। అట్లాంటి అబ్దేవతల యొక్క స్థానాన్ని, ఆ నీరు యొక్క వైశిష్ట్యాన్ని పొందాలి అనేటువంటి కోరికతో పూర్వకల్పంలో ఉన్నటువంటి అబ్దేవతలను ఉద్దేశించి తర్వాత కల్పంలో ఉండేటువంటి ఒకానొక మహర్షి ఈ నక్షత్రేష్టి పూర్వాషాఢ నక్షత్రంలో ఇష్టి చేయటం వలన ఆయన ఆ అబ్దేవత ఆధిపత్యం పొంది ఆయా సమయాల్లో ఆ నిమిత్తాన్ని అనుసరించి చక్కగా జల పరిపూర్ణం అంతా కూడా నీరు ఉండేలా చూసి ఆయా సమయంలో ఎవరికి ఎప్పుడు ఎలా కావాలో ఆ రకంగా నీరు అందించి చక్కగా ఈ యొక్క ప్రాణ కోటి అంతటికీ కూడా, ఈ జీవన కోటి అంతటికీ కూడా, ఈ జీవకోటి అంతటికీ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ఆధారమైనటువంటి ఈ నీటిని అందించేటువంటి శక్తి ఆయన పొందాడు। సముద్రం కామ అభిజయేమేతి తా ఏతమద్భ్యోషాఢాభ్యశ్చరున్నిరవపన్న తతో వైతాః సముద్రం కామం అభ్యజయన్ సముద్రగం హవై కామం అభిజయతి ఏతేన హవిషా యజతే యుచైన దేవం వేద। ఈ ఇష్టి చేసిన యజమాని కూడా ఆముష్మికంగా అంటే కల్పాంతరములలో ఈయన పుణ్యవశము చేత అటువంటి ఆధిపత్యాన్ని పొందుతాడు। మరి ఇహంలో ఏమిటి అంటే సముద్ర సదృశమైనటువంటి తన యొక్క కోరికలు, సముద్రం అంటే చాలా లోతైంది, చాలా విస్తీర్ణమైంది, విశాలమైంది, మనకు తెలుసు। సముద్రము ఎంతగా ఉంటుందో, ఎంత అనంతమైనదో అన్ని కోరికలు కూడా ఆయనకి సిద్ధిస్తాయి। అలాగే ఆయనకి నీరు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉంటుంది, నీరు ఎప్పుడూ కూడా ఆయనకి కీడు చేయదు। అంటే నీటిలో ఉండేటువంటి అనేక రకములైనటువంటి దోషములు ఈ రోజుల్లో మనకి బాగా కనిపిస్తూ ఉన్నాయి। అటువంటి దోషములు ఏవి కూడా ఈయనకి ఇబ్బంది కలగజేయవు। రెండవది ఏంటి అంటే సముద్ర సదృశమైనటువంటి అనంతమైనటువంటి కోరికలు తద్వారా ఈయనకి సిద్ధిస్తాయి। ఎవరైతే ఇష్టి చేస్తారో, ఎవరైతే ఇష్టి చూస్తారో,
ఎవరైతే ఇష్టి యొక్క మంత్రశ్రవణం చేస్తారో, ఎవరైతే సహకరిస్తారో, ఎవరైతే ఆయా సమయంలో ఈ దేవతను ఉద్దేశించి ఆ ధ్యానం చేస్తారో, ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండేది ఏంటి అంటే కేవలం ఇది ఆ ఇష్టి చేసేవారి నక్షత్రం వరకేనో, ఆ ఇష్టి చేసే వారి వరకే అనో కాదు, లోకం మొత్తం కూడా క్షేమంగా ఉండి అందరికీ కూడా ఆ నీరు అనేటువంటిది సుఖకరమై ఆరోగ్యకరమై అవ్వాలి, అందరికీ కూడా అటువంటి కోరికలు నెరవేరాలి అనేటువంటి సంకల్పంతో ఈ వైదిక కర్మలన్నీ కూడా విధింపబడతాయి. అటువంటి కోరికలు అందరికీ కూడా సిద్ధిస్తాయి ఈ ఇష్టి వలన. ఈ ఇష్టిలో ఇచ్చేటువంటి ప్రధాన హవిస్సు, దాని యొక్క మంత్రం, ప్రధాన హవిస్సు ఇచ్చేటువంటి మంత్రం యొక్క అర్థం చూసినట్లయితే ఓం యా దివ్యా ఆపయసా సంబభూవు యా అంతరిక్షవత పార్థివీర్యా యాసామషాఢా అనుయంతి కామం తాన ఆపశ్యగ్గుస్యోనా భవంతు యాశ్చ కూప్యా యాశ్చ నాజ్యా సముద్రియా యాశ్చ వైసంతి ఋతప్రాసచీర్యా యాసామషాఢా మధుభక్షయంతి తాన ఆపశ్యగ్గుస్యోనా భవంతు. ఈ నీరు మనకి జీవనహేతుత్వానికి ఉద్భవిస్తూ ఉన్నదట. యా దివ్యా ఆపయసా సంబభూవు, మొట్టమొదటిగా మనకి మేఘమండలంలో నుంచి వచ్చేటువంటి నీరు ఎందుకు వస్తుంది అంటే మన జీవనానికి ఉపకరించాలి అని మంచి సంకల్పంతో లోక కళ్యాణార్థమై వస్తున్నది. దేవతలు ఆ రకంగా మన జీవనహేతుకి ఈ రకమైనటువంటి ఆధారాన్ని కల్పించి ఆ నీటిని పంపిస్తూ ఉన్నారు. యా దివ్యా పయసా సంబభూవు, పయస అంటే మంచి రసవత్తరమైనటువంటి నీరు. ఆ నీరు కనుక మనకి తాగినట్లయితే కేవలం ఆ నీటితోనే మనం జీవనం చేయవచ్చు. అట్లాంటి యా దివ్యా పయసా సంబభూవు, అట్లా వచ్చినటువంటి నీరు యా అంతరిక్షే, అంతరిక్షంలోను, అలాగే యా అంతరిక్ష ఉత పార్థివీర్యా, అలాగే భూమి మీదకి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఉద్భవించాయి అంటే మన యొక్క జీవనానికి ఉపకరించడానికి ఉద్భవించాయి. యాసామషాఢా అనుయంతి కామం. ఇంకా ఈ నీళ్ళు ఎట్లాంటివి అంటే ఈ నీటి యొక్క ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం అనేటువంటిది సిద్ధంగా ఉందిట. అందుకే ఈ పూర్వాషాఢ నక్షత్రం అంటే ఆ అబ్దేవతలకి చాలా అభిమానం, దాన్ని ఆశ్రయించుకున్నాయిట. యాసామషాఢ అనుయంతి కామం తాన ఆపశ్యగ్గుస్యోనా భవంతు. అట్లాంటి నీళ్లు, ఆ నీరు మాకు సుఖకరమై ఉండాలి, ఎప్పుడూ కూడా మాకు సుఖాన్నే కలిగించాలి తప్ప ఎప్పుడూ కూడా వ్యాధి ఇటువంటివన్నీ కూడా కలిగించకుండా ఉన్నటువంటి వ్యాధుల్ని కూడా, అట్లాంటి దురితాలన్నింటినీ కూడా నివారణ చేసి మాకు సుఖకరములవై స్వగ్గుస్యోనా భవంతు. ఇంకా వివరిస్తూ ఉన్నది మంత్రం. ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ నీళ్ళు అంటే యాశ్చ కూప్యా యాశ్చ నాద్యా సముద్రియా, కూపములు, బావులు, నదులు, సముద్రము, అలాగే మరి చిన్నటువంటి చెరువులు, ఇంకా ఉండేటువంటి అక్కడ ఇక్కడ ఉండేటువంటి సమస్తమైనటువంటి నీళ్ళు కూడా మనకి ప్రధానంగా ఆ పూర్వాషాఢ నక్షత్ర అధిష్టాన దేవత బలం వలన, ఆ దేవత అనుగ్రహం వలన, ఆ దేవత అనుగ్రహం వలన అవన్నీ కూడా మనకి ఎప్పుడూ కూడా సుఖకరములై ఉండాలి అని ఈ మంత్రంలో ప్రార్థన చేస్తున్నది వేదం. ఆ రకంగా కానీ ఈరోజు మనకి ఏంటి అంటే మనకి నీరు ఎంత ఆధారం, పంచభూతములన్నీ కూడా మనకి ఆధారం, చాలా ఆధారం. పంచభూతములు లేకపోతే కనుక మన జీవనం లేదు. మనం పంచభూతముల నుంచే ఉద్భవించాం, మళ్ళీ దాంట్లోనే కలిసిపోతాం. కానీ మనం చేయవలసింది ఏంటి అంటే మనం ఈ లోకంలోకి వచ్చినందుకు మనం ఆ యొక్క ప్రకృతికి ఎంతో కొంత ఉపకరించి మనకి పుట్టుకకి, మన రక్షణకి, మన జీవనానికి కారణమైనటువంటి పంచభూతములను జాగ్రత్తగా చూసుకుంటూ మనకి ఇక్కడ వచ్చినటువంటి పనిని నెరవేర్చుకుని మళ్ళీ జాగ్రత్తగా దాంట్లో కలిసిపోవాల్సినటువంటి మనము ఈరోజు పంచభూతాలని ప్రధానంగా ఎంత కలుషితం చేస్తున్నామో దాన్నే విజ్ఞానం అనుకుంటూ తాగే నీటిని, తినే అన్నాన్ని, పీల్చే గాలిని కలుషితం, విషమయం చేసేసి దాన్నే విజ్ఞానం అనుకునేటువంటి పిచ్చి భ్రమలో దాని గురించే చదువుకుంటూ, దాంట్లోనే జీవిస్తూ, దాని గురించే పాకులాడుతూ, అటువంటి విద్య గురించి, అటువంటి వృత్తుల గురించి, అటువంటి వస్తువుల గురించి మనం పాకులాడుతూ ఉన్నాం. కానీ వేదం ఏం చెప్పింది? ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆప పశవ ఆపోన్నమాపోమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుశ్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా. ఆపు, ఈ అబ్దేవతలు మొత్తం ఆపోవా ఇదగం సర్వం, మన సృష్టి ప్రారంభమైందే నీటి నుంచి. ఆపోవా ఇదమాసన్ సలిలమేవా ఆపోవా ఇదమగ్రే సలిలమాసీద్. అందరికీ తెలుసు ఈ సృష్టికి పూర్వం అంతా కూడా జలమయమై ఉంటే ఆ జలంలో నుంచే ఈ సృష్టి అనేటువంటిది ఉద్భవించింది.
అట్లాంటి ప్రాణాధారమైనటువంటి నీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వేదం ఏం చెబుతున్నదంటే మనకి నదీ జలముల్లో శుద్ధోదకంలో స్నానం చేయమని, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండమని చెప్తూ ఉంటే మనం నీటిని కలుషితం చేస్తూ మనం స్నానం ఎక్కడ చేస్తున్నామండి? ఇంట్లో ఉండేటువంటి ప్లాస్టిక్ బకెట్లో స్నానం చేస్తే దాంట్లో క్రిములు ఉత్పన్నమయ్యి ఇంకా ఇబ్బంది పడతాయి తప్ప అది మనలో ఉండేటువంటి చెడును పోగొట్టదు. స్నానం ఎందుకు చేయాలి అంటే అంతఃశుద్ధి, బహిశుద్ధి, బాహ్యశుద్ధి కోసం 100 సబ్బులు రుద్ది 100 సార్లు స్నానం చేసినా లోపల ఉండేటువంటి మనకి ఆ జన్మల నుంచి ఉండేటువంటి వాసనలు పోవాలి అంటే మంత్రపూర్వకమా లేదా శ్లోకపూర్వకంగానో ఆచమనపూర్వకంగా శుద్ధోదకం, చక్కటి నదీ నీళ్ళు అంటే ప్రవాహం లేదా కూప్యములు, అవి ఎందుకంటే బావిలో నీళ్ళు కూడా వాటంతటా ఉత్పన్నమయ్యి ఒకవేళ అవి తగ్గినట్లయితే మళ్ళీ అవి కూడా పూరింపబడి అలా ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి వాటిల్లో మలినములు ఉండవు. ఆ నీరు చాలా శుద్ధమైనటువంటిది. వాటన్నిటినీ వదిలేసి బావులు ఎక్కడున్నాయి? ఈరోజు మనం బావులన్నీ పూర్తి చేసుకుని వాటి మీద ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం. మరి నదీ జలాల్ని, సముద్ర జలాల్ని కూడా కలుషితం చేసుకుంటూ విషం చేసుకుంటూ ఉన్నాం అనేక విధానాల ద్వారా. మరి ఇది ఎంతవరకు మనం అనేటువంటిది ఆలోచించాలి. కానీ వేదం ఏం చెప్తూ ఉంటుంది? నదీ స్నానాలు చేయండి, మంత్రోదక శ్లోకపూర్వక శుద్ధమైనటువంటి స్నానాలు చేయండి. నీరు మీకు ప్రాణాధారము. అంతఃశుద్ధి కావాలి అంటే మంచినీటిని స్నానం చేయటం, మంత్రంతో స్నానం చేయటం, శ్లోకపూర్వకంగా స్నానం చేయటము ఇదే ప్రధానం తప్ప బకెట్ నీళ్ళల్లో ఏదో మనం పోసుకొచ్చి పైన 100 సబ్బులు రుద్దినా కూడా దానివల్ల అది స్నానం అవ్వదు. బహిశుద్ధి ఏదో శరీరం మనకి కాంతివంతంగా కనిపించవచ్చు తప్ప లోపల ఉండేటువంటి మలినాలు ఏవి కూడా మనకి పోవు. ఆ మలినాలను పోగొట్టుకోవాల్సినటువంటిది ఆ మంత్రోదకమే. అట్లాగే నాప్సు మూత్ర పురీషంగుర్యాద్ అనిష్ఠీ వేద్. ఇవాళ నదీ స్నానాలు కూడా కొంతమందికి వేలం అయిపోయింది. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? దాని విధి విధానాలు ఏవి కూడా పాటించరు. వెళ్తారు, ఏదో స్నానం చేసి వస్తారు. కానీ అక్కడ ఏం చెబుతున్నది? నాప్సు మూత్ర పురీషంగుర్యాద్. నీటిలో ఉమ్ములు కానీ మలమూత్రాదులు కానీ లేదా ఎటువంటి తుక్కు కానీ ఎటువంటివి కానీ వేయకండి, జాగ్రత్తగా చూసుకోండి అని వేదం చెబుతూ ఉంటే ఈరోజు మనం నదుల దగ్గరికి స్నానాలు వెళ్ళినా కూడా చేస్తూ ఉన్నది ఏంటి అంటే అక్కడ సబ్బులు రుద్దటం, అనేక రకమైనటువంటి దాంట్లో పడేయటం. మరి కానీ వినాయక నిమజ్జనం లాంటివి చేస్తే మట్టిని మళ్ళీ మట్టిలో కలపచ్చు, ఇట్లాంటివి వేయచ్చు. వాటిని కూడా మనం కలుషితం చేసి అనేక రంగులు పూసి వాటిని కలుపుకోవడం, ఇవన్నీ మనం చేసుకుంటున్నామే తప్ప శాస్త్రం చెప్పలేదు. చివరికి మనకు ఇంకోళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితి మనమే కల్పించుకున్నాం. కాబట్టి అట్లాంటి ప్రాణాధారమైనటువంటి నీరు ఎప్పుడూ కూడా అది పరిశుద్ధంగా ఉంటూ మనల్ని ఎప్పుడూ కూడా ఆరోగ్యకరంగా ఉంచాలి అని చెప్పి ఈష్టి ద్వారా ప్రార్థన చేయడం జరుగుతున్నది. అందరికీ కూడా నీరు అనేటువంటిది ఆరోగ్యకరం అవ్వాలి, మంచి నీరు కావాలి. ఈరోజు మనం ప్యూరిఫైలు, ప్రతి ఇంట్లోనూ ప్యూరిఫైలు లేకపోతే డబ్బా నీళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ మరి పూర్వం ఇవన్నీ ఉన్నాయా అంటే లేవు. ఎందుకని అంటే మనం నీటిని మనమే కలుషితం చేసుకుంటున్నాం. మనకే వాస్తవం అర్థమవుతున్నది. శుద్ధమైనటువంటి నీరే చాలు కదండి. అన్నం లేకపోయినా మనకి మరి ఏవో ఒక ద్రవ పదార్థాల ద్వారా కూడా ప్రాణాన్ని నిలబెట్టడం అంటే ఏదో ఒక గ్లూకోజ్ అనుకోండి, ఏదైనా కూడా దాంట్లో ఉండేటువంటి రసద్రవ్యం ఏదైతే ఉందో అదంతా కూడా నీటికి చెందిందే. మరి నీరు మనకు అంత ప్రాణాధారమైనటువంటిది. నీరు తాగే బతకచ్చు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా పూజనీయంగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఆ నీళ్లు మనకి ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి సుఖాన్ని, ఆరోగ్యాన్ని కల్పించాలి అని ఈ అబ్దేవతలను ఇష్టి ద్వారా ప్రార్థన చేయడం జరుగుతున్నది. మనకి సరైన సమయంలో వర్షాలు కావాలి. అతివృష్టి అనావృష్టి రెండూ ఉండకూడదు. మనం చేసుకునేటువంటి ఈ ప్రకృతి విపరీతమైనటువంటి పనుల వల్లే మనకి అతివృష్టి అనావృష్టి రెండూ కలుగుతున్నాయి. కాబట్టి సరైన సమయంలో వర్షం కావాలి. ఆ నదులు, కూపములు, తటాకములన్నీ కూడా చక్కగా జలముతో నిండి సస్యాభివృద్ధి, ఆరోగ్యము, మంచినీరు కావాలి అనే ప్రార్థనతో ఇష్టి చేయడం జరుగుతున్నది. కాబట్టి ఆ అబ్దేవతలు మనల్ని అనుగ్రహించి ఈ లోకానికి అంతటికి కూడా ఆ రకమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాయని ఇష్టి ద్వారా ప్రార్థన చేస్తున్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. కృత్తికా జపభర్యంత నక్షత్రేశ్చిత్తితోదయాయై నమః.